అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా నాన్ వెజ్ చేయడానికి చిటికలో చేసేయొచ్చండి. ఇలా మసాలా పేస్ట్ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఇది మెయిన్గా బ్యాచిలర్స్ కానీ లేదా వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా ఎక్కువగా వీలు పడని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ ఈజీగా నాన్ వెజ్ ఏ రెసిపీ అయినా కానీ చేసేయొచ్చండి. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 3 ఎల్లిగడ్డలు ఇలా ఒలిచి క్లీన్ చేసి పెట్టుకుంటాను. 2 కొబ్బరి చిప్పలు తీసుకొని కట్ చేసి పెట్టుకుంటానంటే మీరు ఇంకా కావాలంటే ఇంకొక కొబ్బరి చిప్ప అయినా తీసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా అల్లం తీసుకున్నాను, ఇంత సైజు తీసుకున్నానండి. మంచిగా అన్నీ క్లీన్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టాను, అలాగే కొబ్బరి ముక్కలుగా తరిగి పెట్టాను, అల్లం కూడా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఇది గసగసాలు వేసి ముందుగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి గసగసాలు వేగకుంటే టేస్ట్ బాగోదండి. అందుకనే ఇది సగం వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసి రెండింటిని కలిపి వేయించుకోవాలి. గసగసాలు మాత్రం ఖచ్చితంగా చక్కగా వేయించుకోవాలండి. చూడండి వేగిపోయినాయి, మంచి స్మెల్ వస్తుంది. ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కొబ్బరి అంతగా వేగకున్నా సరే కానీ గసగసాలు మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో దాల్చిన చెక్క, మీరు ఈ స్పైసెస్ అనేటివి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. దీంట్లో నేను ఇంత అయితే వేసాను. దాల్చిన చెక్క ఒక 10 వరకు ఇలాచీ వేసానండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల సాజీరా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. 2 టీ స్పూన్లు సరిపోతుందండి. మీరు ఈ స్పైసెస్ అనేటివి మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మళ్ళీ మనము కర్రీ చేసుకునేటప్పుడు ఏం మసాలాలు వేయము. ఒక 2 టీ స్పూన్ల లవంగాలు వేస్తున్నాను. మీరు కొద్దిగా స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఈ మసాలాలు ఎక్కువగా వేసుకోండి. ఒక అరకప్పు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఎక్కువగానే వేసుకోవాలండి, అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది. వేసుకొని ఇవన్నింటిని కలిపి 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత కింద దించి చల్లార్చుకోవాలి ఇవన్నింటిని. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా ముందుగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి. ఇవి రెండింటిని ఇప్పుడు వేసుకోవాలి. ముందుగా పౌడర్ లాగా మసాలాలు పట్టుకున్న తర్వాతనే ఇవి 2 వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా అన్ని వాటర్ వేసుకోవాలండి, ఎక్కువగా అవసరం లేదు. ఇలా వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. మీరు వేడి వాటర్ వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా పేస్ట్ లాగానే ఉండాలి, లూజ్గా ఉండొద్దు. ఇలాంటి గాజు సీసాలు ఉంటే దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేయటం వల్ల నిల్వ ఉంటుంది చక్కగా. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మళ్ళీ మిక్సీ పట్టానండి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని చక్కగా గాజు సీసాలో ఎత్తిపెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే 15-20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఏ కర్రీ అయినా, మటను, చికెను, ఏ కర్రీ అయినా కానీ ఈజీగా చేసేయొచ్చండి. మంచి గ్రేవీతో చక్కగా వస్తుంది. నేను కర్రీ కూడా చేసి చూపిస్తాను మీకు. కాకపోతే మీరు దీంట్లో ఈ మసాలాలు అనేటివి మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని తగినట్టు తీసుకోవచ్చు. ఇలా గాజు సీసాలో ఎత్తి పెట్టుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎక్కువగా ఇది బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ వాళ్ళకి కానీ లేదా ఎక్కువగా టైం లేని వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళు ఈజీగా చేసి పెట్టుకుంటే, ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా నాన్ వెజ్ కర్రీస్ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. ఇది చేసి చూపిస్తున్నాను మీకు. కుక్కర్లో చూపిస్తున్నానండి. పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలండి, అలాగైతే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీరు ఈ పసుపు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లో అయినా వేసుకోవచ్చండి, దీంట్లో వేయనక్కర్లేదు. అప్పుడు నేనైతే దీంట్లో వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు అయితే మంచిగా వేగనివ్వండి, అలాగైతే రుచి చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి.
ఈ చికెన్ వేసిన తర్వాత ఒక్క 2-3 నిమిషాల పాటు అది పచ్చిదంతా పోయే వరకు, నీచు వాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేయించినట్టు ఉడికించుకోవాలి. వెంటనే అన్ని మసాలాలు వేసి ఉడికించొద్దు. అలాగైతే ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది, నాన్ వెజ్ స్మెల్ అనేది ఉంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత వేసుకోవాలి. దీంట్లో నేను ఒక 2.5 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీరు కారం పొడి చూసుకొని వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చండి. అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. కావాలంటే తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చు. దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల మనం ఆ మసాలా పేస్ట్ వేస్తున్నానండి. నేను కొద్దిగా గ్రేవీగానే చేస్తున్నాను, అంటే ఎక్కువ గ్రేవీగా చేస్తున్నానండి, అందుకని పేస్ట్ తక్కువ వేస్తున్నాను కొద్దిగా. మీరు ఇంకా కొద్దిగా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకైనా వేసుకోవచ్చు, చిక్కగా కావాలి అంటే. నేను కొద్దిగా పల్చగా కాబట్టి కొద్దిగా తక్కువనే వేసాను పేస్ట్. వేసిన తర్వాత కలిపేసి ఒక్క నిమిషం పాటు, మనము కారం ఉప్పు వేసాం కదా, అది పచ్చిగా ఉండకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లో చికెన్కి ఎంత కావాలో, మీకు గ్రేవీ అనేది ఎంత కావాలో దాన్ని చూసుకొని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని కలిపి చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంది. మూత పెట్టేసి 1-2 విజిల్స్ ఉడికించుకుంటే అయిపోతుందండి. జస్ట్ 10 నిమిషాలలో ఈ కర్రీ అయిపోతుంది. ఇలా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవటమేనండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. గ్రేవీ అనేది నేను కొద్దిగా పలచగానే చేశానండి. మీరు తిక్కగా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆ పేస్ట్ వేసుకుంటే తిక్కగా చక్కగా చాలా టేస్టీగా వస్తుంది. ఇది చల్లబడిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుందండి గ్రేవీ. చూడండి ఈ విధంగా ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.